సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు రాములు మాట్లాడుతూ సోనియమ్మ, రాహుల్ గాంధీ సారథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో గ్రామంలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని మరింత ముందుకు నడిపిస్తున్నామని, ఈ పథకానికి రేవంత్ ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనుందని, నేటి నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ మండల అధ్యక్షులు బండారులాలు, మండల ఉపాధ్యక్షులు మధ్యల స్వామి, బీజేపీ మాజీ అధ్యక్షులు సర్వుగారి భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పడాల మల్లేశం మరియు పుల్లన్న గారి భూపాల్ రెడ్డి, బాలరెడ్డి, మండల రేషన్ డీలర్ల అధ్యక్షులు లక్ష్మణ్, యాగంటి రాములు, వెంకన్న గారి భారతమ్మ, నీరుడు దేవేందర్, స్వామి, కరుణాకర్, లింగం, శివంది నాగరాజు, పడాల నగేష్, పడాల భాస్కర్, బండారి యమున, మేర చందు, పడాల లచ్చయ్య, పడాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సన్నబియ్యం ధనికులే, కోటీశ్వర్లే తినకుండా మామూలు ప్రజలు కూడా తినాలనే ఆలోచనలో ఈ సన్నబియ్య కార్యక్రమం పెట్టిండ్రు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాలలో కూడా, ఇటు రేషన్ షాపులు చూసుకుంటే గతంలో కూడా దాదాపు ఎన్నో వస్తువులు, చింతపండు కానీ, చక్కెర కానీ, పప్పు కానీ, ఇంకా ఉప్పు కానీ, ఎన్నో సబ్బులు కానీ ఎన్నో సరఫరా చేస్తుండే. అదే రకంగా గతంలో సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, లేకపోతే మన రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతున్నది.